హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు యాక్చువల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1. ఈరోజు డేట్ వచ్చేసరికి 27థ్ ఆగస్ట్, టైమ్ వచ్చేసరికి 6 పీఎం అవుతుంది. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ ఈరోజు ఒక కొత్త ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ తెచ్చింది. ఇట్ ఈస్ నేమ్డ్ యాస్ నానో బనానా. అండ్ దీని క్యాపబిలిటీస్ వచ్చేసరికి లైట్నింగ్ ఫాస్ట్ స్పీడ్‌లో కన్సిస్టెంట్ డిజైన్స్‌ని ప్రామిస్ చేస్తున్నారు. కన్సిస్టెంట్ డిజైన్స్ అంటే సపోజ్ మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్‌ని వేరియస్ సెట్టింగ్స్‌లో, వేరియస్ సీన్స్‌లో, వేరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇవ్వమంటే మేబీ యాక్యురేట్‌గా మీరనుకున్నట్టు జనరేట్ చేయొచ్చు. లేదంటే ఫేషియల్ ఫీచర్సో, లేకపోతే చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి కదా! అవన్నీ స్కిప్ చేసి మీకు ఎక్కడో దగ్గర వేరే క్యారెక్టర్‌లా కనిపించేలా చేయొచ్చు. కానీ కన్సిస్టెంట్ డిజైన్ అంటే మీరు ఏ ఇమేజ్ అయితే రిఫరెన్స్‌గా ఇచ్చారో అదే ఇమేజ్, అదే క్యారెక్టర్‌ని యాక్యురేట్‌గా వేరే సెట్టింగ్‌లో, వేరే ప్లేసెస్‌లో, వేరే ఎక్స్‌ప్రెషన్స్‌తో రెండర్ చేయగలగడం. ఈ ఏఐ మోడల్ ట్రై చేయాలంటే మీరు గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్లి ట్రై చేయొచ్చు. బట్ ఏపీఐకి వాడుకొని కోడ్ ఇంప్లిమెంట్ చేద్దామంటే ఇట్స్ నాట్ హావింగ్ ఎనీ ఫ్రీ టైర్. సో, ఫ్రీగా ఏపీఐ కీతో వాడడం అవ్వదు. యూ నీడ్ టు డిపాజిట్ సమ్ క్రెడిట్స్ ఇంటూ ది ఏపీఐ. అండ్ ఏఐ స్టూడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ యూజ్ కేసెస్ యూజింగ్ దిస్ మోడల్ ఉన్నాయి. అలాంగ్ విత్ కోడ్. దట్స్ ఎ బ్యూటిఫుల్ పాత్. మీరు ట్రై చేయాలనుకుంటే అక్కడికి వెళ్లి కోడ్ కూడా చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ట్విట్టర్ థ్రెడ్‌ని మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ ఔట్. ఒకవేళ దీని మీద మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు పే అన్నాను కదా! కానీ ఎంత పే చేయాలంటే ఇట్ ఈస్ వే చీపర్ దాన్ ఓపెన్‌ఏఐ ఇమేజ్ జనరేషన్. మీకు ఓపెన్‌ఏఐలో $0.29 పడితే ఇక్కడ 95% చీపర్‌గా మీకు ఇమేజ్ జనరేషన్ జరిగిపోతుంది. ట్రై చేయండి ఇమేజ్ జనరేషన్స్ ఎలా వస్తున్నాయో. మీ యూజ్ కేస్‌కి ఇది పర్ఫెక్ట్ అనుకుంటే యూ కెన్ పర్చేస్ హావ్ ఇట్ ఆన్ యువర్ అప్లికేషన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హ్యాక్సాట్ అని ఒక రిలేటెడ్ హ్యాకర్ మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ చేసి ఉండి, వాట్సాప్ డెస్క్‌టాప్ కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంటే యువర్ సిస్టమ్ మేబీ కాంప్రమైజ్డ్ అంటున్నారు. ఎలా అంటే ఒక పైథాన్ ఆర్‌కే ఫైల్ మీరు ఎలా డిటెక్ట్ చేయొచ్చంటే .pyc అని ఎక్స్‌టెన్షన్‌తో ఉంటాయి. ఆ ఫైల్ గాని మీరు ఓపెన్ చేసినట్లయితే మీ ఎంటైర్ సిస్టమ్ అంతా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సెక్యూరిటీ ఇష్యూ కోసం మెటాకి ఆల్రెడీ రీచ్ అయినట్టు అండ్ మెటా ఇది ఒక సెక్యూరిటీ ఇష్యూగా కన్సిడర్ చేయనట్టు చెప్తున్నారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే టెలిగ్రామ్‌లో కూడా ఇలాంటి ఇష్యూ వస్తే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూ రికాగ్నైజ్ చేసి ఫిక్స్ చేసి అక్నాలెడ్జ్ చేశారు. బట్ మెటా ఏం ఆలోచిస్తుందో చూడాలి. అప్పటి వరకు వాట్సాప్ డెస్క్‌టాప్ వాడేవాళ్ళు రిస్క్‌లో ఉన్నట్టే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కాంపిటీటివ్ కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్. మీరు సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ అయితే తెలిసే ఉంటుంది. ఒక కోడ్ రాయడం ఎంత కష్టమో, కోడ్ ఆప్టిమైజ్ చేయడం ఎంత కష్టమో అని. ఇంకా కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో అయితే అక్రాస్ ది వరల్డ్ జరుగుతూ ఉంటాయి కాంపిటీషన్స్ అండ్ ఎవ్రీ వీక్ చాలా కష్టపడి కోడ్స్ రాస్తూ ఉంటారు. బట్ కోడ్ ఫోర్సెస్ ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేసింది. ఏంటంటే ఇండియా నుంచి మోర్ థాన్ హాఫ్ ఆఫ్ ది యూజర్స్ చీట్ చేస్తున్నారంట. సో, 61% చీటింగ్ ఉంది. మీరు టేబుల్ చూడొచ్చు. అండ్ మన ఇండియా ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది చీటింగ్‌లో. ఇదే కంటిన్యూ అయితే కాంపిటీటివ్ కోడింగ్‌లో ఇండియాని బ్యాన్ చేయొచ్చు. ఎందుకు చీట్ చేసి ఏమైనా గ్రాండ్ మాస్టర్ అయిపోతారా చీట్ చేసి? సో, మీకు వీలైతే ట్రై చేయండి. లేకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఏం చేయగలరో ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మళ్ళీ కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ మీద కూర్చున్న వాళ్ళుంటారు. వాళ్ళు గ్రాండ్ మాస్టర్ అచీవ్ చేయాలని. వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ చేయొద్దు ప్లీజ్. ఇంకా నెక్స్ట్‌కి వెళ్తే మిషన్ లెర్నింగ్, ఏఐ ఇప్పుడు హాట్ టాపిక్స్ కదా! ట్విట్టర్‌లో అయితే పెద్ద డిస్కషనే జరుగుతుంది. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి బిగినర్స్ అని. సో, వాళ్ళు మాక్సిమం సజెస్ట్ చేసేది ఏంటంటే యూఎన్ఐ ప్రొఫెసర్స్. యూఎన్ఐ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు అక్రాస్ ది వరల్డ్ చాలా బాగా టీచ్ చేస్తారని రికగ్నైజేషన్ తెచ్చుకున్న ప్రొఫెసర్స్. సో, వీళ్ళ దగ్గర ఎంఎల్ ఫండమెంటల్స్ నేర్చుకోమని సజెషన్. మీరెవరైనా ఎంఎల్ స్టార్ట్ చేస్తున్నారనుకుంటే గో చెక్ ఇట్ ఔట్. గూగుల్ చేయొచ్చు. యూఎన్ఐ ప్రొఫెసర్స్ లెక్చర్స్ ఎంఎల్ ఫండమెంటల్స్ అని. ఎవరైనా ఆల్రెడీ ఎంఎల్‌లో ఉండి ఉంటే మీరెలా నేర్చుకున్నారు? బికాజ్ లెర్నింగ్ అన్నది చాలా సబ్జెక్టివ్ మ్యాటర్. కొంతమంది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంతమందికి లెక్చర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో, మీకేమైనా తెలుసుంటే మీరు ఆల్రెడీ ఎంఎల్‌లో ఉండుంటే ఆ రిసోర్సెస్ ప్లీజ్ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి ది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. నేను ఎన్ని ఇలాంటివి చెప్పినా మీకు పెద్దగా యూజ్ ఉండదు. సో, నేను ఒక ఫ్రెష్‌లీ బేక్డ్ రిపోజిటరీ తెచ్చాను. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ట్రై చేస్తూ ఉంటే ఇదొక అడ్వాన్స్డ్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్. ఈరోజు యాపిల్ ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. దాంట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో యాపిల్ లోగో యానిమేటెడ్‌గా అండ్ ఎస్థెటిక్‌గా ఉంది. సో, ఆ యాపిల్ లోగోని, ఆ యానిమేషన్స్‌ని ఇన్ కోడ్ డెవలప్ చేసి ఒక రిపోజిటరీ క్రియేట్ చేశారు. యూజింగ్ 3జేఎస్ ఇక్కడ మీరు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. సో, మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే, ఆ ప్రాజెక్ట్ రిపోజిటరీ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ చేశాను. గో ట్రై ఇట్ ఔట్. ఇలా చేయడం వల్ల మీకు మీరు కన్సిస్టెంట్‌గా డైలీ ఉండడం వల్ల ఏదో ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయడం వల్ల సమ్ డే మీకు మీరే థాంక్స్ చెప్పుకునే రోజొస్తుంది. అండ్ ఒక మిలియన్ యంగ్‌స్టర్స్‌ని టెక్ వైపు కదిలించే నా ప్రయత్నంలో పార్ట్ తీసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో. దిస్ ఈస్ యువర్ ఏడీహెచ్‌డి డెవ్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.